సో గతంలో టెలిమెడిసిన్ గురించి విన్నాం. ఇప్పుడు సర్జరీలు కూడా జరుగుతున్నాయి. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి రీసెంట్‌గా ఏదంటే 4 రోజుల క్రితమే సర్జరీ చేసిన డాక్టర్ మొహమ్మద్ గౌస్ ఉన్నారు. సార్ ఎట్లా చేశారు? ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా అని చెప్పేసి చెప్తున్నారు. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు ఏంటి? అంటే మీరు చెప్పినట్టు టెలిమెడిసిన్ అనేది కోవిడ్లో చాలా కామన్ అయిపోయింది. డాక్టర్ ఎక్కడో ఉండే పేషెంట్ ఇంట్లో కూర్చొని జూమ్తో కనెక్ట్ అయ్యి నాకు ఈ జబ్బు ఉంది, నాకు దగ్గు ఉంది, నాకు జ్వరం ఉందని చెప్పి వాళ్ళ మందులు రాయించుకొని ట్రీట్మెంట్ చేసుకుంటుండే. అది టెలిమెడిసిన్ మీరు చెప్పినట్టు. సర్జరీలో ఏమంటే పేషెంట్ ఒక చోటు ఉంటారు, ఆపరేషన్ చేసే సర్జన్ ఇంకో చోటు ఉంటారు. దిస్ ఇస్ సర్జరీ. కాకపోతే ఈ సర్జరీ రోబోటిక్ ద్వారా చేయడం అనేది అడ్వాంటేజ్ ఏమంటే టెక్నాలజీ వాడేసేసి ఈ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీతో 2 రోబోట్స్కి కనెక్ట్ చేసుకొని ఒక 4,000-5,000 కిలోమీటర్స్ దూరం నుంచి ఇక్కడ చేయడం అనేది జరిగింది. నాకు ఒక కాన్ఫరెన్స్లో అక్కడ ఇన్విటేషన్ ఉండే చైనాలో. సో అక్కడ వేరే ఒక 5 డాక్టర్లు కూడా వచ్చారు, ఒక బ్రెజిల్ నుంచి, ఉజ్బెకిస్తాన్ నుంచి. సో వాళ్ళ సర్జన్స్ కూడా ఫ్రమ్ చైనా దే ఆపరేటెడ్ టు దేర్ ఓన్, వాళ్ళ కంట్రీస్ కూడా ఆపరేట్ చేశారు. సో నేను అక్కడ నుంచి మా హాస్పిటల్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ న్యూరాలజీ బంజారా హిల్స్కి ఆపరేట్ చేశాను మా పేషెంట్ పైననే. సో అదే మీరు ఎక్కడో చైనాలో ఉన్నారు, పేషెంట్ ఏమో హైదరాబాద్, దాదాపు కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో. ఎట్లా అనిపించింది? సర్జరీ చేసేటప్పుడు ఏమైనా భయం అనిపించిందా? ఎందుకంటే రెగ్యులర్ సర్జరీకి రోబోటిక్ సర్జరీకి కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా. సో ఎట్లా ఉన్నది? రోబోటిక్ సర్జరీ ఫస్ట్ టైం చేసేటప్పుడు ఆ ఫీలింగ్ ఉంటుంది. కాకపోతే ఆల్రెడీ 2,000 సర్జరీస్ నేను ఆల్రెడీ రోబోటిక్ సర్జరీ చేసిన తర్వాత ఆ ఫీలింగ్ అనేది ఉండదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఆ ఫీలింగ్ రావడానికి ఏదైనా డిఫరెంట్ ఉంటేనే ఆ ఫీలింగ్ వస్తుంది. నాకు అసలు రెగ్యులర్ ఆపరేషన్ థియేటర్లో చేసినట్టే ఫీలింగ్ ఉన్నప్పుడు జస్ట్ కనెక్టివిటీ ద్వారా నన్ను ఒక్కసారి కన్సోల్లో కూర్చున్న తర్వాత పేషెంట్ కడుపులో కనిపించేది నాకు కనిపిస్తుంది ఇక్కడ. సో మనం పేషెంట్ కడుపులో చూస్తూ చేయడం అనేది జరిగినప్పుడు వేరే డిఫరెన్స్ ఏం కనిపించదు. అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మేము చైనాలో ఉన్నాం కదా అనే ఆలోచన వచ్చినప్పుడు తెలుస్తుంది ఎంత దూరం నుంచి చేసామని. లోపల ఉన్నప్పుడు అసలు ఏం ఆలోచన రాదు. ఆ ప్రొసీజర్ మంచిగా అయిపోవాలనేది ఆలోచించుకుంటూ చేస్తాం. సో మామూలుగా రెగ్యులర్గా చేసే దాంట్లో ఎట్లా ఉంటుంది? దీనికి రెగ్యులర్గా చేసేదానికి సంబంధించి ఈ రోబోటిక్తో చేసిన దానికి ఎలాంటి డిఫరెన్స్ ఉంటుంది? ఇన్ జనరల్ ఓపెన్ సర్జరీ అండ్ రోబోటిక్ సర్జరీకి కంపేర్ చేయాలనుకుంటే పెద్ద కోసి కుట్టే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఏదైనా చిన్న భాగం కడుపు లోపల చేయాలనుకుంటే, చేతుల లోపలికి వెళ్ళాలనుకుంటే పెద్ద పేషెంట్కి కోసేయాల్సి వస్తుంది. అది రోబోటిక్ చేయాలంటే చిన్న చిన్న రంధ్రాలు, మన నేల్ ఎంత ఉంటుందో అంత రంధ్రాల ద్వారా ఆ రోబోటిక్ పోర్ట్స్ ఇన్స్ట్రుమెంట్స్ లోపల ఇన్సర్ట్ చేసుకొని దాంతోనే మనం బయట ఎలా కదిలిస్తామో అట్లా ఆ ఇన్స్ట్రుమెంట్స్ కడుపు లోపల కదులుతాయి పేషెంట్ లోపల. సో దానివల్ల ఈ పెద్ద పెద్ద ఓపెన్ ఆపరేషన్స్ ఇన్సెషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఈ రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా చిన్న చిన్న మూమెంట్స్ చేసుకొని కడుపు లోపల డీప్ ఇన్ ద పెల్విస్ ఎక్కడెక్కడ కొనాలకి వెళ్ళి కూడా ఆపరేషన్ చేయవచ్చు. సో దానివల్ల పేషెంట్కి రికవరీ చాలా తొందరగా అయిపోతుంది. పెద్ద ఆపరేషన్ కోసుకుట్టిన ఆపరేషన్ చేయాలంటే పేషెంట్కి లేవడము, నడవడం అనేది ఒక వారం 10 రోజులు పడుతుంది. అదే రోబోటిక్ చేసిన పేషెంట్, పొద్దున్న చేసిన పేషెంట్కి సాయంత్రం నడిపిస్తాము, నెక్స్ట్ డే తినిపిస్తాము, ఆ మరుసటి రోజు ఇంటికి కూడా పంపిస్తాము. నేను అక్కడ చేసి వచ్చిన పేషెంట్ నేను ల్యాండ్ అయిన నెక్స్ట్ డే సాయంత్రం పంపించేసాము. నాకు ట్రావెల్ చేయడానికి 12 అవర్స్ పడింది. సో ఆల్మోస్ట్ 48 అవర్స్ తర్వాత పేషెంట్ డిశ్చార్జ్ కూడా చేసేసాము. సో మామూలుగా రెగ్యులర్గా మనం ఏదైనా మొబైల్లో చూస్తుంటే నెట్ కనెక్టివిటీకి సంబంధించి ఇష్యూస్ వస్తాయి. సో మీరు ఒక ఆపరేషన్ చేశారు, అదే కనెక్టివిటీ బేస్ చేసుకొని. మీరు ఎక్కడో చైనాలో ఉండి పేషెంట్ సంబంధించి ఇక్కడ హైదరాబాద్, ఒకవేళ కనెక్టివిటీ ఇష్యూస్ కానీ లేకపోతే పవర్ కట్స్ కానీ సంబంధించి ఎట్లా ఉంటుంది? నెక్స్ట్ ప్లాన్ బి ఏది ఉంటుంది? సో ఇలాంటి సర్జరీ చేసేటప్పుడు ఎస్పెషల్లీ ఒక కాన్ఫరెన్స్లో నుంచి చేయడానికి చేసినప్పుడు ఆల్వేస్ ఒక రిడెండెన్సీ అనేది ఉంటుంది. అంటే ఒకవేళ మీ దగ్గర ఛార్జర్ లేనప్పుడు పవర్ బ్యాంక్ ఉంటుంది. అలాంటిదే ఒక లీజ్ లైన్ డౌన్ అయినప్పుడు లీజ్ లైన్ ఇంకో రూట్ నుంచి వయా సింగపూర్ సర్వర్స్ అనేది పనిచేయలేని పరిస్థితిలో వయా రష్యా పనిచేసే సర్వర్స్ అనేది యాక్టివ్ ఉంటాయి. సో యూ విల్ హ్యావ్ ఎ రిడెండెన్సీ. ఒక చోట్ల కనెక్టివిటీ పోతే ఇంకో చోట్ల నుంచి ఆటోమేటికలీ అప్ అయిపోతుంది. 2 కాలేని పరిస్థితిలో ఇక్కడ మా దగ్గర ఉండే సర్జన్స్ టేక్ ఓవర్ చేసుకొని అక్కడి నుంచే ఆపరేషన్ చేయడం అనేది కూడా జరుగుతుంది. సో ఇవన్నీ సెటప్స్ ఉన్న తర్వాతనే వీ షుడ్ వెంచర్ ఇంటూ టెలిసర్జరీ. ఇవి లేకుండా చేయం. సో వాట్ అబౌట్ సక్సెస్ రేట్ సంబంధించి, అంటే రోబోట్ సంబంధించి మీరు చాలా చేశారని చెప్పారు కదా. సో సక్సెస్ రేట్ ఎట్లా ఉంది? సేమ్ రోబోటిక్ సర్జరీ చేశారు, బట్ ఫస్ట్ టైం సర్జరీ చేశారు. సో ఎట్లా ఉంది సార్? సక్సెస్ రేట్ ఎట్లా ఉంటుంది? 100%. దెర్ ఇస్ నో అదర్ సెకండ్ థాట్. బికాస్ నేను రెగ్యులర్ చేసేది అక్కడ చేశాను, కొత్తగా ఏం చేయలేదు. ఒకటే కొత్తగా ఏమంటే దూరం నుంచి చేసాం, 4,000 కిలోమీటర్ దూరం నుంచి చేసాం. సో టైమ్ ఆఫ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఎట్లా? చేయడానికి చేసేటప్పుడు ఒక 100 మిల్లీ సెకండ్స్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. దాని మించి వేరే పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు.
సో ఇలాంటి ఆపరేషన్స్ దేనికి సంబంధించిన ఎలాంటి సర్జరీలు అయినా చేసుకోవచ్చా, లేకపోతే పర్టికులర్ కొన్నిటి సర్జరీస్ మాత్రమే సజెస్ట్ చేస్తారు, ఎట్లా ఉంటుంది? ఏ రోబోటిక్ సర్జరీ రెగ్యులర్గా చేస్తారో అన్ని రోబోటిక్ సర్జరీస్ టెలిరోబోటిక్ ద్వారా చేయవచ్చు. కాకపోతే పేషెంట్ పక్కన ఉండే సర్జన్స్, పేషెంట్ పక్కన ఉండే అసిస్టెంట్స్, అనస్థెటిస్టు, ఆ ఓటీ సెటప్ అనేది దే షుడ్ బి అప్ అండ్ అబౌట్, ఆల్వేస్ రెడీ టు టేక్ ఓవర్ అండ్ డూ. ఆ సెటప్ ఉంది, మీకు కనెక్టివిటీ మంచిగా ఉంటే ఏ రోబోటిక్ సర్జరీ కూడా టెలిరోబోటిక్ సర్జరీ చేయవచ్చు. ఒకవేళ చేసేటప్పుడు మార్గం మధ్యలో ఏదైనా జరగడం జరిగితే, లేకపోతే రోబోటిక్ సర్జరీ ఫెయిల్ అయితే మళ్ళీ రెగ్యులర్గా సర్జరీ మామూలుగా చేసుకోవచ్చా, ఎట్లా ఉంటుంది? ఆ ఆప్షన్ ఎప్పటికీ ఏ సర్జరీకి ఉంటుంది, ఉట్టి ఈ సర్జరీ కోసం కాదు. ఏ సర్జరీ కన్నా ల్యాప్రోస్కోపీ చేసేటప్పుడు కూడా, ఓపెన్ రోబోటిక్ సర్జరీ చేసేటప్పుడు కూడా, ఏ సర్జరీ చేసేటప్పుడు కూడా ఓపెన్ ఆపరేషన్ చేసుకోవడం అనేది ఆప్షన్ ఎప్పటికీ ఉంటుంది. ప్రతి పేషెంట్కి రోబోటిక్ చేసే కేసు కూడా 5% ఛాన్స్, 2% ఛాన్స్ మీకు ఓపెన్ చేసే పరిస్థితి రావచ్చు అని చెప్పే చేసుకుంటాం. కాకపోతే మనం చేసిన 2000 పేషెంట్లకి ఒకసారి కూడా ఎవరికి ఓపెన్ చేయలేదు. సో పేషెంట్ సంబంధించి ఎట్లా ఉంది పరిస్థితి, వాళ్ళ బంధువులు ఇట్లా ఒప్పుకున్నారు? ఎందుకంటే మీరు ఎక్కడో దూరంలో ఉన్నారు, రెగ్యులర్గా చేసే ఆపరేషన్కి సంబంధించి, సర్జరీకి సంబంధించి ఇది చాలా డిఫరెన్స్గా ఉంది. పేషెంట్ బంధువులు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు, వాళ్ళు ఒప్పుకున్నారా, ఎట్లా కంగారు పడ్డారా, ఎట్లా ఉంది అసలు? ఇవన్నీ మనం ప్రాపర్గా పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే, వాళ్ళ దగ్గర రిటర్న్ కన్సెంట్ తీసుకున్న తర్వాతనే, గవర్నమెంట్ నుంచి మెడికల్ కౌన్సిల్ నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ఇవన్నీ వెంచర్ చేస్తాము. అండ్ పేషెంట్ కూడా అర్థం చేసుకోవాలి ఏం చేస్తున్నాం అనేది. అండ్ ఇక్కడ బికాస్ ఎక్స్పర్టైజ్ సీనియర్ యూరాలజిస్ట్ మా పేషెంట్ పక్కనే ఉన్నారు, ఆ కాన్ఫిడెన్స్తో నేను కూడా పోయి చేసింది. ఇక్కడ ఎవరు లేనప్పుడు ఐ షుడ్ ఆల్సో నాట్ డూ ఇట్, ఐ విల్ నాట్ వెంచర్ ఇట్ ఆల్సో. సో అది చేసిందే బికాస్ ఆల్ ద సెటప్ ఈజ్ ఇన్ ప్లేస్, రిడెండెన్సీ ఉంది, అండ్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్ పీపుల్ టు టేక్ కేర్ ఇఫ్ అట్ ఆల్ కనెక్టివిటీ ఒకేలా ఏమైనా ఇబ్బంది అయితే చూడడానికి కూడా. అవన్నీ చూసుకున్న తర్వాతనే పేషెంట్ కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది, మాకు పేషెంట్కి చెప్పడానికి కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్రెడీ డన్, పేషెంట్ ఈస్ హ్యాపీలీ ఇంటికి కూడా వెళ్ళిపోయింది. సో ఆల్ ఈజ్ వెల్. సో గతంలో టెలిమెడిసిన్ గురించి విన్నాం, ఇప్పుడు సర్జరీలు కూడా జరుగుతున్నాయి. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి రీసెంట్గా ఏదంటే 4 రోజుల క్రితమే టెలి సర్జరీ చేసిన డాక్టర్ మొహమ్మద్ గౌస్ ఉన్నారు. సార్ ఎట్లా చేశారు, ఫస్ట్ టైం ఇన్ ఇండియా అని చెప్పేసి చెప్తున్నారు. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఏంటి? అంటే మీరు చెప్పినట్టు టెలిమెడిసిన్ అనేది కోవిడ్లో చాలా కామన్ అయిపోయింది. డాక్టర్ ఎక్కడో ఉండే పేషెంట్ ఇంట్లో కూర్చొని జూమ్తో కనెక్ట్ అయ్యి నాకు ఈ జబ్బు ఉంది, నాకు దగ్గు ఉంది, నాకు జ్వరం ఉందని చెప్పి వాళ్ళ మందులు రాయించుకొని ట్రీట్మెంట్ చేసుకుంటుండే. అది టెలిమెడిసిన్ మీరు చెప్పినట్టు. టెలి సర్జరీలో ఏమంటే పేషెంట్ ఒక చోటు ఉంటారు, ఆపరేషన్ చేసే సర్జన్ ఇంకో చోటు ఉంటారు. దిస్ ఇస్ టెలి సర్జరీ. కాకపోతే ఈ టెలి సర్జరీ రోబోటిక్ ద్వారా చేయడం అనేది అడ్వాంటేజ్ ఏమంటే, టెక్నాలజీ వాడేసేసి ఈ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీతో 2 రోబోట్స్కి కనెక్ట్ చేసుకొని ఒక 4,000-5,000 కిలోమీటర్స్ దూరం నుంచి ఇక్కడ చేయడం అనేది జరిగింది. నాకు ఒక కాన్ఫరెన్స్లో అక్కడ ఇన్విటేషన్ ఉండే చైనాలో. సో అక్కడ వేరే ఒక 5 డాక్టర్లు కూడా వచ్చారు, ఒక బ్రెజిల్ నుంచి, ఉజ్బెకిస్తాన్ నుంచి. సో వాళ్ళ సర్జన్స్ కూడా ఫ్రమ్ చైనా దే ఆపరేటెడ్ టు దేర్ ఓన్, వాళ్ళ కంట్రీస్ కూడా ఆపరేట్ చేశారు. సో నేను అక్కడ నుంచి మా హాస్పిటల్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ బంజారా హిల్స్కి ఆపరేట్ చేశాను మా పేషెంట్ పైననే. సో అదే మీరు ఎక్కడో చైనాలో ఉన్నారు, పేషెంట్ ఏమో హైదరాబాద్, దాదాపు కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో. ఎట్లా అనిపించింది సర్జరీ చేసేటప్పుడు, ఏమైనా భయం అనిపించిందా? ఎందుకంటే రెగ్యులర్ సర్జరీకి రోబోటిక్ సర్జరీకి కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా, సో ఎట్లా ఉన్నది? రోబోటిక్ సర్జరీ ఫస్ట్ టైం చేసేటప్పుడు ఆ ఫీలింగ్ ఉంటుంది. కాకపోతే ఆల్రెడీ 2000 సర్జరీస్ నేను ఆల్రెడీ రోబోటిక్ సర్జరీ చేసిన తర్వాత ఆ ఫీలింగ్ అనేది ఉండదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఆ ఫీలింగ్ రావడానికి ఏదైనా డిఫరెంట్ ఉంటేనే ఆ ఫీలింగ్ వస్తుంది. నాకు అసలు రెగ్యులర్ ఆపరేషన్ థియేటర్లో చేసినట్టే ఫీలింగ్ ఉన్నప్పుడు, జస్ట్ కనెక్టివిటీ ద్వారా నన్ను ఒక్కసారి కన్సోల్లో కూర్చున్న తర్వాత పేషెంట్ కడుపులో కనిపించేది నాకు కనిపిస్తుంది ఇక్కడ. సో మనం పేషెంట్ కడుపులో చూస్తూ చేయడం అనేది జరిగినప్పుడు వేరే డిఫరెన్స్ ఏం కనిపించదు. అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మేము చైనాలో ఉన్నాం కదా అనే ఆలోచన వచ్చినప్పుడు తెలుస్తుంది ఎంత దూరం నుంచి చేసామని. లోపల ఉన్నప్పుడు అసలు ఏం ఆలోచన రాదు, ఆ ప్రొసీజర్ మంచిగా అయిపోవాలనేది ఆలోచించుకుంటూ చేస్తాం. సో మామూలుగా రెగ్యులర్గా చేసే దాంట్లో ఎట్లా ఉంటుంది, దీనికి రెగ్యులర్గా చేసేదానికి సంబంధించి ఈ రోబోటిక్తో చేసే దానికి ఎలాంటి డిఫరెన్స్ ఉంటుంది? ఇన్ జనరల్ ఓపెన్ సర్జరీ అండ్ రోబోటిక్ సర్జరీకి కంపేర్ చేయాలనుకుంటే పెద్ద కోసి కుట్టే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఏదైనా చిన్న భాగం కడుపు లోపల చేయాలనుకుంటే, చేతుల లోపలికి వెళ్ళాలనుకుంటే పెద్ద పేషెంట్కి కోసేయాల్సి వస్తుంది. అది రోబోటిక్ చేయాలంటే చిన్న చిన్న రంధ్రాలు, మన నేల్ ఎంత ఉంటుందో అంత రంధ్రాల ద్వారా ఆ రోబోటిక్ పోర్ట్స్ ఇన్స్ట్రుమెంట్స్ లోపల ఇన్సర్ట్ చేసుకొని, దాంతోనే మనం బయట ఎలా కదిలిస్తామో అట్లా ఆ ఇన్స్ట్రుమెంట్స్ కడుపు లోపల కదులుతాయి పేషెంట్ లోపల. సో దానివల్ల ఈ పెద్ద పెద్ద ఓపెన్ ఆపరేషన్స్ ఇన్సిషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఈ రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా చిన్న చిన్న మూమెంట్స్ చేసుకొని కడుపు లోపల డీప్ ఇన్ ద పెల్విస్ ఎక్కడెక్కడ కొనాలకి వెళ్ళి కూడా ఆపరేషన్ చేయవచ్చు. సో దానివల్ల పేషెంట్కి రికవరీ చాలా తొందరగా అయిపోతుంది. పెద్ద ఆపరేషన్ కోసుకుట్టిన ఆపరేషన్ చేయాలంటే పేషెంట్కి లేవడము, నడవడం అనేది ఒక వారం 10 రోజులు పడుతుంది.
అదే రోబోటిక్ చేసిన పేషెంట్ పొద్దున్న చేసిన పేషెంట్కి సాయంత్రం నడిపిస్తాము, నెక్స్ట్ డే తినిపిస్తాము, ఆ మరుసటి రోజు ఇంటికి కూడా పంపిస్తాము. నేను అక్కడ చేసి వచ్చిన పేషెంట్ నేను ల్యాండ్ అయిన నెక్స్ట్ డే సాయంత్రం పంపించేసాము. ఆల్మోస్ట్ 10 అవర్స్ 48 అవర్స్. నాకు ట్రావెల్ చేయడానికి 12 అవర్స్ పడింది. సో ఆల్మోస్ట్ 48 అవర్స్ తర్వాత పేషెంట్ డిశ్చార్జ్ కూడా చేసేసాము. సో మామూలుగా రెగ్యులర్గా మనం ఏదైనా మొబైల్లో చూస్తుంటే నెట్ కనెక్టివిటీకి సంబంధించి ఇష్యూస్ వస్తాయి. సో మీరు ఒక ఆపరేషన్ చేశారు అదే కనెక్టివిటీ బేస్ చేసుకొని. మీరు ఎక్కడో చైనాలో ఉండి పేషెంట్ సంబంధించి ఇక్కడ హైదరాబాద్ ఒకవేళ కనెక్టివిటీ ఇష్యూస్ కానీ లేకపోతే పవర్ కట్స్ కానీ సంబంధించి ఎట్లా ఉంటుంది నెక్స్ట్ ప్లాన్ బి ఏది ఉంటుంది? సో ఇలాంటి టెలి సర్జరీ చేసేటప్పుడు ఎస్పెషల్లీ ఒక కాన్ఫరెన్స్లో నుంచి చేయడానికి చేసినప్పుడు ఆల్వేస్ ఒక రిడెండెన్సీ అనేది ఉంటుంది. అంటే ఒకవేళ మీ దగ్గర ఛార్జర్ లేనప్పుడు పవర్ బ్యాంక్ ఉంటుంది. అలాంటిదే ఒక లీజ్ లైన్ డౌన్ అయినప్పుడు లీజ్ లైన్ ఇంకో రూట్ నుంచి వయా సింగపూర్ సర్వర్స్ అనేది పనిచేయలేని పరిస్థితిలో వయా రష్యా పనిచేసే సర్వర్స్ అనేది యాక్టివ్ ఉంటాయి. సో యూ విల్ హ్యావ్ ఎ రిడెండెన్సీ. ఒక చోట్ల కనెక్టివిటీ పోతే ఇంకో చోట్ల నుంచి ఆటోమేటికలీ అప్ అయిపోతుంది. రెండు కాలేని పరిస్థితిలో ఇక్కడ మా దగ్గర ఉండే సర్జన్స్ టేక్ ఓవర్ చేసుకొని అక్కడి నుంచే ఆపరేషన్ చేయడం అనేది కూడా జరుగుతుంది. సో ఇవన్నీ సెటప్స్ ఉన్న తర్వాతనే వీ షుడ్ వెంచర్ ఇంటూ టెలిసర్జరీ. ఇవి లేకుండా చేయం. సో వాట్ అబౌట్ సక్సెస్ రేట్ సంబంధించి అంటే రోబోట్కి సంబంధించి మీరు చాలా చేశారని చెప్పారు కదా. సో సక్సెస్ రేట్ ఎట్లా ఉంది? సేమ్ రోబోటిక్ సర్జరీ చేశారు బట్ ఫస్ట్ టైం టెలి సర్జరీ చేశారు. సో ఎట్లా ఉంది సార్ సక్సెస్ రేట్ ఎట్లా ఉంటుంది? 100%. దెర్ ఈస్ నో అదర్ సెకండ్ థాట్. బికాస్ నేను రెగ్యులర్ చేసేది అక్కడ చేశాను, కొత్తగా ఏం చేయలేదు. ఒకటే కొత్తగా ఏమంటే దూరం నుంచి చేసాం, 4000 కిలోమీటర్ దూరం నుంచి చేసాం. సో టైమ్ ఆఫ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఎట్లా ఉంది? చేయడానికి చేసేటప్పుడు ఒక 100 మిల్లీ సెకండ్స్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. దాని మించి వేరే పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. సో ఇలాంటి ఆపరేషన్స్ దేనికి సంబంధించిన ఎలాంటి సర్జరీలు అయినా చేసుకోవచ్చా లేకపోతే పర్టికులర్ కొన్నిటి సర్జరీస్ మాత్రమే సజెస్ట్ చేస్తారు? ఎట్లా ఉంటుంది? ఏ రోబోటిక్ సర్జరీ రెగ్యులర్గా చేస్తారో అన్ని రోబోటిక్ సర్జరీస్ టెలి రోబోటిక్ ద్వారా చేయవచ్చు. కాకపోతే పేషెంట్ పక్కన ఉండే సర్జన్స్, పేషెంట్ పక్కన ఉండే అసిస్టెంట్స్, అనస్థెటిస్టు, ఆ ఓటీ సెటప్ అనేది దే షుడ్ బి అప్ అండ్ అబౌట్, ఆల్వేస్ రెడీ టు టేక్ ఓవర్ అండ్ డూ. ఆ సెటప్ ఉంది, మీకు కనెక్టివిటీ మంచిగా ఉంటే ఏ రోబోటిక్ సర్జరీ కూడా టెలి రోబోటిక్ సర్జరీ చేయవచ్చు. ఒకవేళ చేసేటప్పుడు మార్గం మధ్యలో ఏదైనా జరిగితే లేకపోతే రోబోటిక్ సర్జరీ ఫెయిల్ అయితే మళ్ళీ రెగ్యులర్గా సర్జరీ మామూలుగా చేసుకోవచ్చు ఎట్లా ఉంటుంది? ఆ ఆప్షన్ ఎప్పటికీ ఏ సర్జరీకి ఉంటుంది, ఉట్టి ఈ సర్జరీ కోసం కాదు. ఏ సర్జరీ కన్నా ల్యాప్రోస్కోపీ చేసేటప్పుడు కూడా, ఓపెన్ రోబోటిక్ సర్జరీ చేసేటప్పుడు కూడా, ఏ సర్జరీ చేసేటప్పుడు కూడా ఓపెన్ ఆపరేషన్ చేసుకోవడం అనేది ఆప్షన్ ఎప్పటికీ ఉంటుంది. ప్రతి పేషెంట్కి రోబోటిక్ చేసే కేసు కూడా 5% ఛాన్స్, 2% ఛాన్స్ మీకు ఓపెన్ చేసే పరిస్థితి రావచ్చు అని చెప్పే చేసుకుంటాం. కాకపోతే మనం చేసిన 2000 పేషెంట్లకి ఒకసారి కూడా ఎవరికి ఓపెన్ చేయలేదు. సో పేషెంట్ సంబంధించి ఎట్లా ఉంది పరిస్థితి? వాళ్ళ బంధువులు ఇట్లా ఒప్పుకున్నారు? ఎందుకంటే మీరు ఎక్కడో దూరంలో ఉన్నారు, రెగ్యులర్గా చేసే ఆపరేషన్కి సంబంధించి సర్జరీకి సంబంధించి ఇది చాలా డిఫరెన్స్గా ఉంది. పేషెంట్ బంధువులు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు? వాళ్ళు ఒప్పుకున్నారా? ఎట్లా కంగారు పడ్డారా? ఎట్లా ఉంది అసలు? ఇవన్నీ మనం ప్రాపర్గా పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే, వాళ్ళ దగ్గర రిటర్న్ కన్సెంట్ తీసుకున్న తర్వాతనే, గవర్నమెంట్ నుంచి మెడికల్ కౌన్సిల్ నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ఇవన్నీ వెంచర్ చేస్తాము. అండ్ పేషెంట్ కూడా అర్థం చేసుకోవాలి ఏం చేస్తున్నాం అనేది. అండ్ ఇక్కడ బికాస్ ఎక్స్పర్టైజ్ సీనియర్ యూరాలజిస్ట్ మా పేషెంట్ పక్కనే ఉన్నారు, ఆ కాన్ఫిడెన్స్తో నేను కూడా పోయి చేసింది. ఇక్కడ ఎవరు లేనప్పుడు ఐ షుడ్ ఆల్సో నాట్ డూ ఇట్, ఐ విల్ నాట్ వెంచర్ ఇట్ ఆల్సో. సో అది చేసిందే బికాస్ ఆల్ ద సెటప్ ఈజ్ ఇన్ ప్లేస్, రిడెండెన్సీ ఉంది, అండ్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్ పీపుల్ టు టేక్ కేర్ ఇఫ్ అట్ ఆల్ కనెక్టివిటీ ఒకేలా ఏమైనా ఇబ్బంది అయితే చూడడానికి కూడా. అవన్నీ చూసుకున్న తర్వాతనే పేషెంట్ కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది, మాకు పేషెంట్కి చెప్పడానికి కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్రెడీ డన్, పేషెంట్ ఈజ్ హ్యాపీలీ ఇంటికి కూడా వెళ్ళిపోయింది. సో ఆల్ ఈజ్ వెల్.